వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెబుతున్నాను. అయ్యా, సమాజంలో బోధలు సరిగా లేవయ్యా, సిలువను గురించిన సువార్త లేదయ్యా, రక్షణ గురించిన సువార్త లేదయ్యా. సువార్త ఏమైపోయిందనంటే భూ సంబంధమైన సువార్త అయిపోయింది, వస్తు సంబంధమైన సువార్త అయిపోయింది, ఆరోగ్య సంబంధమైన సువార్త అయిపోయింది, మానసిక సంబంధమైన సువార్త అయిపోయింది. కానీ సిలువను గురించిన సువార్త లేదయ్యా. ఎవరైతే భూ సంబంధమైన, వస్తు సంబంధమైన, ధన సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన సువార్తలు వింటున్నారో వీరందరూ కూడా క్రీస్తు యొక్క సిలువకు ఎవరు వారు? మిత్రులా, శత్రువులా? ఎవరు వారు? శత్రువులు. శత్రువులు. అనేక మంది యేసుక్రీస్తు యొక్క సిలువకు శత్రువులు అయిపోయారట. ఎందుకు, ఏ కారణాన్ని బట్టి శత్రువులు అయిపోయారనంటే వీళ్ళు భూ సంబంధమైన వాటి కొరకే ప్రభువుని నమ్ముకున్నారు, మరి వస్తు సంబంధమైన వాటి కొరకే ప్రభువుని నమ్ముకున్నారు, అలాగే లోక సంబంధమైన వాటి కొరకు ప్రభువుని నమ్ముకున్నారు, ధన సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, మానసిక సంబంధమైన, హృదయ సంబంధమైన వాటి కొరకే ప్రభు నమ్ముకున్నారు. కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు సిలువ దగ్గరకు రాని వారు అనేక మంది ఉన్నారు. అనేకులు సిలువకు శత్రువులైపోతున్నారు.